ఎన్నికల లెక్కింపులో భాగంగా అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు పోలీసులు ఎలా అప్రమత్తంగా ఉంటూ వాటిని ఎలా ఎదుర్కొంటారు, శాంతి భద్రతలను ఎలా అనే అంశంపై నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మాబ్ కంట్రోల్ మాక్ డ్రిల్, రైట్ కంట్రోల్ మాక్ డ్రిల్లో భాగంగా ఒక మాబ్ లాంటిది కానీ ఒక రైట్ కానీ జరిగేటటువంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటారు, ఏ విధంగా సన్నద్ధులై అలాంటి మాబ్ని చెదరగొట్టడంలో కానీ లా అండ్ ఆర్డర్ని తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకోవడం కానీ, అలాగే రైట్ జరిగేటటువంటి దాన్ని కంట్రోల్లో ఎలా చేసుకోవాలి అనేటటువంటి దాని మీద మాబ్ డ్రిల్ని ఈరోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో 4 రోడ్ జంక్షన్ దగ్గర పోలీసు సిబ్బంది ఏఆర్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో మరియు అడిషనల్ ఎస్పీ గారి మానిటరింగ్తో ఇక్కడ డిఎస్పీ అనకాపల్లి అప్పలరాజు గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ టీమ్స్, ఇన్స్పెక్టర్స్ అందరూ టీమ్స్ కూడా కలిసి సిబ్బందితో అందరితో కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టు ఇక్కడ తెలియపరచడం అనేటువంటి జరిగింది. దీనిలో ముఖ్యంగా ఒక మాబ్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి హెచ్చరికలు అనేటటువంటివి తెలియజేయడం జరుగుతుంది పబ్లిక్ అందరికీ కూడా. అక్కడ వచ్చినటువంటి మాబ్కి అనేటటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూపించారు. ముఖ్యంగా ముందు ఎవరైతే మాబ్ లాగా వచ్చేదానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళ మీద బాష్పవాయువుని ప్రయోగించడం ద్వారా నిరోధించవచ్చు. దాని తర్వాత అప్పటికీ వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ లాంటిది జరపడం వలన వాళ్ళని నిరోధించడం అనేటటువంటిది ప్రయత్నం చేయొచ్చు. అప్పటికీ కాకపోతే వాటర్ క్యానన్స్ని యూజ్ చేసి వాళ్ళని కంప్లీట్గా డిస్పర్స్ చేసి దూరంగా వాళ్ళని చేసే విధంగా చేయొచ్చు. ఏదైనా ఏదైనా ఆబ్జెక్ట్స్కి ఫైర్ చేసి ఉంటే వాటిని వాటర్ క్యానన్స్ ద్వారా ఆపడం కూడా చేయడం అనేటటువంటిది చేయొచ్చు. సో ఇవన్నిటిని కూడా చేసినప్పటికీ కూడా మాబ్ కంట్రోల్ కాని పరిస్థితుల్లో ఫైరింగ్ అనేటటువంటి దాన్ని చేసే పరిస్థితుల్లో ఎలా చేయొచ్చు అనేటటువంటి దాని మీద ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో ప్రజలకందరికీ కూడా అర్థమయ్యేలాగా పోలీసుల అప్రమత్తతని తెలియపరిచే విధంగా, సో మాబ్ కంట్రోల్లో పోలీస్ వ్యవస్థ ఎట్లా ఇంటి చర్యలు తీసుకుంటుంది అనేటటువంటి దాని మీద ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం. దానిలో భాగంగానే ఈ సిబ్బంది అందరూ కూడా పూర్తిగా మమేకమై ఇక్కడ పోలీసు వారే దానికి ఒక మాబ్ లాగా కూడా తయారవడం, ప్రజలందరికీ ముందు అవగాహన కల్పిస్తూ మాబ్ కంట్రోల్ లాంటిది దీనిలో మాబ్ లాగా కానీ రాయట్ కానీ అట్లాంటి వాటికి జోలికి ప్రజలందరూ కూడా వెళ్ళకూడదని, అలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఎవరు భాగస్వాములు కాకూడదని, అలా భాగస్వాములు అయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దానిలో భాగంగా ముందుగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసు వారు తీసుకునేటటువంటి కఠినమైన చర్యలతో పాటు దీంతోపాటు చట్ట వ్యతిరేకంగా పాల్గొన్నందుకు కఠినమైనటువంటి చర్యల్లో భాగంగా సెక్షన్స్ ద్వారా కేసెస్ కూడా రిజిస్టర్ చేయబడతాయి అలాంటి వాటికి. సో దానివలన ఈ ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు, ఈసీఐ గైడ్లైన్స్ అనుసరించి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, 144 సెక్షన్ ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ చట్టాలని ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రయత్నం చేస్తే, ఎవరైనా దానికి పాల్గొంటే, అలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అనేటటువంటిది వివిధ సందర్భాల్లో తెలియజేసినప్పటికీ ఒక మాబ్ ఆపరేషన్ రైట్గా ఎవరైనా మారితే ఎలాంటి కఠినంగా వ్యవహరిస్తారు పోలీస్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని ప్రత్యక్షంగా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మీ ద్వారా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా చట్టానికి లోబడి ఉండే విధంగా, ఎక్కడ కూడా ఒక మాబ్గా కానీ రైట్కి ప్రేరేపించే దిశగా వెళ్లకుండా ఉండే విధంగా అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. విజయనగరం పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని 24 గంటల్లోనే అరెస్ట్ చేసి అతని వద్ద నుండి చోరీ చేసిన చైను స్కూటీని రికవరీ చేసినట్లుగా 1 టౌన్ సిఐ బి వెంకట్రావు మే 22న తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే విజయనగరం పట్టణం కొత్త అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి వద్ద గాజులరేగ వెళ్లేందుకు అరబిందోలో పనిచేస్తూ గాజులరేగలో నివాసం ఉంటున్న కె షణ్ముఖ వెంకటేష్ అనే వ్యక్తి మే 21న ఆటో కోసం వేచి ఉండగా ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి తాను కూడా గాజులరేగ వైపు వెళ్తున్నానని లిఫ్ట్ ఇస్తామని చెప్పడంతో షణ్ముఖ వెంకటేష్ అతని స్కూటీ ఎక్కగా మార్గమధ్యంలో మాటల్లో పెట్టి అతని మెడలోని చైను దొంగలించాడు. ఈ విషయాన్ని తర్వాత గుర్తించిన షణ్ముఖ వెంకటేష్ 1 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కొత్త అగ్రహారం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆటో లేదా అటువైపు ఏదైనా వెళ్తే దాన్ని ఎక్కి ఆయన ఇంటికి
గాజు డ్రైవ్ వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తుండగా ఒక రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని ఆ బండి స్కూటీ మీద ఒక అబ్బాయి వచ్చి ఆపి రండి అటే వెళ్తున్నానని చెప్పి అన్నాడు. ఈలోపు మాటల్లో పెట్టి ఇటు అటు చూసి ఎవరు లేని టైంలో ఈ ఎవరైతే ఇప్పుడు మనకి ఫిర్యాదు చేశారో షణ్ముఖ వెంకటేష్ ఇతని మెడలో ఉన్నటువంటి చైన్ సుమారు 30 ఉంటుంది, చైన్ తెంపుకొని పోయాడు. సో వెంటనే మనకి అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వచ్చాక అతను ఇచ్చిన ఫిర్యాదుని తీసుకొని మా క్రైమ్ ఎస్ఐ గారు తారకేశ్వరరావు కేసు రిజిస్టర్ చేసి ఆయన టీం అచ్చిరాజు, శ్రీనివాసు, గౌరీశంకరు, శంకరు, శివ వీళ్ళందరూ కలిసి ఇమ్మీడియట్గా ఈ బండిని ట్రేస్ చేసి ఆ ముద్దాయిని పట్టుకునే క్రమంలో ఈరోజు ఎన్సిఎస్ థియేటర్ దగ్గరలో ఈ ముద్దాయి ధనాలి యేసు సన్ ఆఫ్ లేట్ రాముడు లంకాపట్నం ఆయన్ని బండితో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఇంటాక్ట్ ఈ చైన్ని రికవర్ కూడా చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. సో దయచేసి ఎవరైనా ఎర్లీ మార్నింగ్ కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ ఎవరైనా బండ్ల మీద లిఫ్ట్ ఇస్తామన్నా ఏదన్నా అలాంటప్పుడు కొంచెం ఎందుకైనా మంచిది బండి నెంబరు, ఒకవేళ ఆటో అయితే ఆటో నెంబరు రికార్డ్ చేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా అయితే మీరు బండి ఎక్కి దింపేస్తారు కదా, టౌన్లోనే కదా అనుకుంటే కాదు. కొంతమంది బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారు, వాళ్ళు ఈ రాత్రిపూట 1 గంట తర్వాత ఎర్లీ అవర్స్లోనూ తిరుగుతున్నారు. సో వీళ్ళు అక్కడక్కడ మనకి సెల్ ఫోన్ లాక్కి వెళ్ళడం ఇలాంటివి కూడా సంఘటనలు జరుగుతున్నాయి. మనం పట్టుకొని చాలామందిని అరెస్ట్ చేయడం కూడా మీ అందరికీ తెలిసిందే. కాబట్టి దయచేసి నైట్ ట్రైన్కి వచ్చిన వాళ్ళు కానీ లేదా దేనికైనా వచ్చిన వాళ్ళు ఏదో ఆ టైంలో ఎవరైనా వెళ్తుంటే ఆపి ఎక్కేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని ఆశతో ఎక్కేస్తే మాత్రం ఒక్కోసారి కొంతమంది వ్యక్తుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఎక్కాల్సి వచ్చింది అని అంటే ఖచ్చితంగా బండి నెంబరు, ఆటో నెంబరు రికార్డు చేసుకోండి. లేదన్నప్పుడు ఎక్కపోవడం మంచిది. సో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ముద్దాయిని ఇమ్మీడియట్గా కొన్ని గంటల్లోనే పట్టుకున్నందుకు మా పై అధికారులు అందరూ కూడా ఎస్ఐ గారిని వాళ్ళ టీంని అభినందించడం జరిగింది. చోరీ కేసులో 6 ల్యాప్టాప్లు 3 మొబైల్స్ స్వాధీనం. ద్వారకా జోన్ సిఐ శ్రీనివాసరావు. ఎంవీపీ కాలనీ చోరీ కేసులో నిందితుల నుంచి 6 ల్యాప్టాప్లు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ద్వారకా జోన్ సిఐ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడుకి చెందిన 2 యువకులు గణేష్ శంకర్, మంజునాథన్ మహారాష్ట్ర విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బుతో జలసాలు చేస్తున్నారు. 2021 నుంచి ఇక్కడ నేరాలు చేస్తున్నారు. ఇక్కడ 15 రోజుల్లో 3 చోరీలు చేశారు. భీమిలి, ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. వీరిని వెంకోజీపాలెం జంక్షన్ వద్ద అరెస్టు చేశామన్నారు. గణేష్ శంకర్కి భార్య, 4 పిల్లలు, ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మీడియా సమావేశంలో ఎంవీపీ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ ఎన్ జగదీష్ పాల్గొన్నారు. 24 అండర్ సెక్షన్ 454 380 ఐపీసీలో మేము ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతంగా మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే 2 వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. వీళ్ళు తమిళనాడులో, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్యన గత నెల ఈ 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో
వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి, అలాగే ఆనందపురం, అలాగే భీముల ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు. ఇందులో నుండి 6 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఒక 5 సార్. నాది కదా 3 కదా 3 మనకి 1 2 3 సెల్ ఫోన్లు 6 ల్యాప్టాప్లు రికవర్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళ అసోసియేట్ దొరికితే మిగిలిన కూడా రికవర్ చేయాల్సి ఉంటుంది. ఎంత వాల్యూ చేసాము? ఒక 30, 60, 90 సార్. దగ్గర 1,50,000 వస్తువులు పట్టుకోవడం జరిగింది. 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్కి ఇప్పటి వరకు సీసీటీవీ ఫుటేజ్ లైవ్ లింక్ ఇవ్వలేదు. పాల్ ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లైవ్ లింక్ ఫుటేజ్లు ఇంతవరకు ఇవ్వకపోవడంపై హైకోర్టును ఆశ్రయించినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు విశాఖ ఎంపీ అభ్యర్థి కేఏ పాల్ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ 2019లో సీసీటీవీ ఫుటేజ్ లింక్ ఇచ్చిన అధికారులు ఇప్పుడెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్కడ ఆర్ఓ గారు మల్లికార్జున్ గారిని నేను ఇతర పార్టీల క్యాండిడేట్స్ మాకు సీసీటీవీ లింక్ లైవ్ కవరేజ్కి ఇమ్మని 14th నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా రాశాం. ఇంతవరకు లైవ్ లింక్ ఇవ్వలేదు. మరి 2019లో ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు అందరికీ? రెండోది, అక్కడ సీసీటీవీ కెమెరాలు ముందు ఫ్రంట్నే ఉన్నాయి, బ్యాక్ సైడ్ లేవు, సైడ్ల్లో కూడా లేవు, ఎక్కడో 1-2 తప్ప. మూడోది, 7 స్ట్రాంగ్ రూమ్లో, 1 ఎస్కోట్లో, 6 విశాఖపట్నం డిఫరెంట్ బిల్డింగ్లు పార్క్ చేశారు ఈ ఈవీఎంలు, వీవీప్యాట్. అది ఏ విధంగా సెక్యూరిటీ ఉంది, 3 టైర్ సెక్యూరిటీ అన్నది ఎవరిని మేము నమ్మలేమని ఇన్ రైటింగ్ ఇచ్చాం. వారు మాకు సీసీటీవీ కెమెరా లింకులు ఇవ్వలేదు, బ్యాక్ సైడ్ సీసీటీవీ కెమెరాలు పెట్టలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు కోర్టు 20లో నేను ఫైల్ చేసి పిటిషన్, ఆ వాదనలు వినిపించాను వెకేషన్ కోర్టు 20లో. వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, రిటర్నింగ్ ఆఫీసర్ విశాఖపట్నం డాక్టర్ మల్లికార్జున్ గారికి డైరెక్షన్స్ ఇచ్చారు, ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మీరందరూ వినండి. ఇప్పుడు 3 ఎస్పీలు సస్పెండ్ అయ్యారో లేదో మన ఆంధ్రప్రదేశ్లో, 100 మంది అరెస్ట్ అయ్యారా లేదా, ఈవీఎంఎల్ని బద్దలు కొడుతున్నారా లేదా, 1000 కోట్లు పంచుతున్నారా లేదా, 9000 కోట్లు అమౌంట్ ఈసీఏ సీజ్ చేసిందా లేదా? ఇంత అవినీతి జరుగుతుంటే కాపాడే బాధ్యత మనకుందా లేదా? కనుక ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఏపీ హైకోర్టులో ఈ రోజు మన వాదనలకు వచ్చిన ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ విశాఖపట్నం వారు ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఆర్డర్ కూడా మీకు నేను పెడతాను. పిన్నెల్ని అరాచకానికి బలైపోయిన బడుగు బలహీన మైనారిటీ వర్గాలు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. ఈ మేరకు ఈయన ఈరోజు టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ మంచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అరాచకాలకు చాలా మంది ప్రజలు బలైపోయారని అన్నారు. గత కొంతకాలంగా చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు, అందుకనే గొడవలు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి
అతని సోదరులు అతని ముఠా 6గురిని హతమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు 18. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయనీయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు. ఎవ్వరు నామినేషన్ వేసే పరిస్థితులు. పోలీసులు, వైసీపీ గూండాలు అక్కడ యథేచ్ఛగా సైర వ్యవహారం చేశారు. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది. అయితే ఆ తురుగా కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబట్టాడు. తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ 202లో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంలు ధ్వంసం చేశాడు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అతను పారిపోయాడు. విదేశాలకు వెళ్ళాడో తెలియదు, ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు, హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు. పోలీసులు మాత్రం 8 బృందాలు వేసి ఎతుకుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా, నీకు బాధ్యత లేదా? నువ్వు పారిపోతావా? ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతన్ని భుజం మీద చేసి చాలా మంచోడు, ఇతనికి ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టపెడతా, ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడు గురించి. ఆ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు, ఇది తప్పు, నువ్వు ఈవీఎంలు పగలకూడదు తప్పు అంటే అతను తల పగలగొట్టారు. అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా గృహ నిర్బంధంలో పెట్టారు. ఎవరిని? ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని. అయితే అక్కడ నుండి దొడ్డిదారిన వెళ్ళాడో, వెనక నుంచి వెళ్ళాడో, ముందు నుంచి వెళ్ళాడో తెలియదు. ఆ ఇంట్లో మాత్రం లేడు, హైదరాబాద్ వెళ్ళిపోయాడు అంటున్నారు. అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఇతని మీద పెద్ద కేసులు రాబోతున్నాయని చెప్పి దాటిచ్చేశారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళే ముందు రోజు ఇతను తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అతనితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్కెచ్ ఆధారంగా అతన్ని పోలీస్ ఆఫీసర్లు ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. గృహ నిర్బంధంలో పోలీసులు అధీనంలో ఉన్నప్పుడు అతను ఎలా వెళ్తాడు పోలీసులు తెలియకుండా? అంటే పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లోనే పనిచేస్తుందంటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ హైదరాబాద్ వెళ్ళి సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను వెళ్ళిపోయాను, పారిపోయాను అంటున్నారు, నేను 2 గంటల్లో అనుకుంటే హైదరాబాద్ నుంచి నేను మాచర్లు వస్తానని చెప్పేసి బీరాలు పలికాడు. అయితే బీరాలు పలికాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు.
ఎన్నికలు ముగిసి 10 రోజులైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంది. అంటే